నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో యువగళం పాదయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో ఆసక్తిగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో యువగళం పాదయాత్రకు అడుగడుగున కూడా ఆటంకాలు కలిగిస్తున్నారంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో విజయవంతంగా 3000 కిలోమీటర్లకు సంబంధించి పాదయాత్ర లోకేష్ పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు ఎదురైనటువంటి సంఘటనలు, అసలు పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుందా అనేటటువంటి పరిస్థితులు కూడా ఎదురైన నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా 3000 కిలోమీటర్లు పూర్తి చేయడం పైన టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆశా గారు మనతో ఉన్నారు. అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. మరి యువగళం పాదయాత్ర జనవరి 27వ తారీఖున మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు సైకో ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని ఆటంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఈ సైకో జగన్ రెడ్డి మీద ఇసుకెత్తిపోయి ఇట్లాంటి దరిద్రుడిని మనం గెలిపించుకొని కూర్చున్నామా అంటే, యువగళం అంటే యువతకి, వాళ్ళ గలం అంటే యువతకి ఉద్యోగాలు ఇస్తాము, యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట ఇచ్చి మడం తిప్పిన ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరన్నారంటే సైకో ముఖ్యమంత్రి. అందుకనే ఇప్పుడు జరగబోయే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ ప్రజలు 4.5 సంవత్సరం నుంచి ఏ ఇబ్బంది పడుతున్నారనేది ప్రజలంతా కూడా నారా లోకేష్ గారు గమనించి ఆయన పాదయాత్ర చేయడం మొదలుపెట్టారు. పాదయాత్రలో ఆయన అడుగుకి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారు. యువత కానివ్వండి, యువతి కానివ్వండి, ఇవాళ మహిళలు కానివ్వండి, ఈ రోజు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ బాధలు వింటుంటే నిజంగా గుండెలు తరుక్కుపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత బాధల్లో ఉన్నారు కాబట్టి నేను పాదయాత్ర చేసి, మేము పాదయాత్ర అంటే ఏంటండి, ప్రజల గురించి వాళ్ళ పడే కష్టాల గురించి కనుక్కోవడానికి వచ్చారు. ఆ కష్టాలు చెప్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి లేదు, ఇసుక మాఫియా, తర్వాత ఏదైనా సరే ఆ 3 రాజధానులని చెప్పిన వాడు 3 ఇటుకరాళ్ళు కూడా ఎక్కడ పెట్టలేదు. అట్లాంటి సైకో ముఖ్యమంత్రి తను ఎక్కడున్నాడో, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆయన బిల్డింగ్లు కట్టుకుంటేనే సరిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయింది. ఇవాళ బీద ప్రజలు రోడ్ల మీద పడ్డారు. కూలీ పనులు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇసుక లేక ఎంతమంది చనిపోతున్నారు. ఇలా పని లేక, ఉపాధి లేక ఆంధ్ర రాష్ట్రంలో వదిలేసి బయట రాష్ట్రాలకు వెళ్ళిపోయి 500-600కి కూలీ కోసము ఇలా భార్య పిల్లల్ని వదిలేసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయి అవి ఉంటే తింటున్నారు, లేకపోతే పస్తులు పనుకునే రోజు తెచ్చారంటే ఇలా ఆంధ్ర రాష్ట్రము అందరికన్నా 10వ శాతంలో మనం వెనకపడి ఉన్నాము. ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తాడు ఆంధ్ర రాష్ట్రము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడన్నారు. ఏ ఫస్ట్ ప్లేస్ ఉంది? గంజాయిలో ఫస్ట్ ప్లేస్ లో ఉందా? అత్యాచారంలో ఫస్ట్ ప్లేస్ లో ఉందా? రేపుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉందా? డ్రగ్స్లో ఫస్ట్ ప్లేస్ లో ఉందా? అవినీతిలో ఫస్ట్ ప్లేస్ ఉందా? ఏదనేది చెప్పాలని అడుగుతున్నాము. ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రికి తరిమి కొట్టాలని ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ నారా లోకేష్ గారు పాదయాత్ర చూస్తుంటే 3000 కిలోమీటర్లు దాటిపోయారు. వీళ్ళు 300 కిలోమీటర్లు కూడా చేయరు అన్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్నటి 3 రోజుల నుంచి ఆయన గుండె పగిలిపోయింది. నేను 300 కూడా చేయడు లోకేష్ బాబు అనుకున్నాను. ఈ రోజు 3000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయాడు అంటే ఏంటి? పక్క రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఏ రకంగా గమనించేసి మరి అక్కడ బుద్ధి చెప్పారో, ఇట్లానే ఈ సైకో ముఖ్యమంత్రి కూడా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కూడా తరిమి కొడటానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఏదైతే రాష్ట్రంలో యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా అడుగడుగున ఆటంకాలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లోకేష్ పూర్తి చేసినటువంటి ఒక 3000 కిలోమీటర్ల మైల్ రాయికి సంబంధించి అధిరోహించినటువంటి నేపథ్యంలో, అధిగమించిన నేపథ్యంలో ఇదే సరైనటువంటి గుణపాఠంగా కూడా ముఖ్యమంత్రికి టీడీపీకి సంబంధించి లోకేష్కి సంబంధించి పరిస్థితి అనేది
ఆశగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ్యత, ఉపాధి లేకపోవటం, పేదరికం, రేట్లు పెరగటం, ఈ సమస్యలన్నింటినీ కూడా లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకోవడం జరుగుతుందని కూడా ఆశాగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఏదైతే మీకు 3000 కిలోమీటర్లు అధిరోహించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరితో కూడా ప్రతి సమస్యను కూడా తెలుసుకున్న పరిస్థితుల్లో రాబోయేటటువంటి ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు లోకేష్ పూర్తి స్థాయి అవగాహన ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి తీరే ఉంది. ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డికి లోకేష్ తన పాదయాత్ర ద్వారా చెప్పెట్టినటువంటి పరిస్థితి ఉందనేది అల్టిమేట్గా కూడా ఆశగా చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో సైకోలాగా ఎవరైతే పాదయాత్ర చేపట్టినటువంటి లోకేష్ పైన కావచ్చు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శించేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆయన యొక్క ఏదైతే చేష్టలు అనేటటువంటివి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కూడా లోనైనటువంటి తీరు కూడా ఆశగా చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.